హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చికెన్ పకోడా చేస్తున్నాను. చూడండి, క్రిస్పీగా చికెన్ పకోడా చేస్తున్నాను. ఈ చికెన్ చిన్న ముక్కలుగా అక్కడే మా హస్బెండ్ కట్టుకించుకొని వచ్చారు. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కొంచెం సాల్ట్ మన టేస్ట్ పట్టి వేసుకోవాలి. 1 స్పూన్ మిరప్పొడి, కొంచెం పసుపు, బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ శనగపిండి, లైట్గా కొంచెం గరం మసాలా వేసుకోండి ఫ్రెండ్. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది మొత్తం ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేషన్కి పెట్టేయండి. ఫ్రిడ్జ్లో కానీ నార్మల్గా కానీ బయట కానీ పెట్టేయవచ్చు. నేను హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. చూడండి, దీంట్లో కలర్ ఏమి యాడ్ చేయలేదు, న్యాచురల్గానే రెడ్నెస్ వచ్చింది. ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ ఎక్కువ వేసాను కాబట్టి. నాన్ వెజ్లో కొంచెం స్పైసీనెస్ ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఈ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెట్టాను. హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యాగ్నేషన్ అయిపోయింది. దీని మీద కరివేపాకు వేసుకుంటే హోటల్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సూపర్ ఎమ్మీగా ఉంటుంది. క్రిస్పీ చికెన్ పకోడా. చూడండి ఫ్రెండ్స్, మ్యాగ్నేషన్ అయిపోయిన తర్వాత దీంట్లో కరివేపాకు, కర్రీ లీవ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. స్టవ్ మీద బాండిల్ పెట్టాను ఫ్రెండ్స్. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలా. కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ నేను కొంచెం వేసుకుంటాను. ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. ఆయిల్ బాగా హీట్ అవుతేనే ఇవి కింద అతుక్కోకుండా బాగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇవి ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంది. ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. ఇవి బయట బండ్ల మీద అమ్ముతారు చూడండి చికెన్ పకోడా, ఆ టేస్టే వస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే దాంట్లో గరం మసాలా, శనగపిండి, కార్న్ఫ్లోర్ మొత్తం వేసాను కదా. ఈ క్రిస్పీ చికెన్ పకోడా అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. అందుకే ఈ టైపే చేస్తాను. నేను కలర్ ఏమి యాడ్ చేయనండి, కలర్ తినకూడదు కాబట్టి. మా బాబుకి అసలు కలర్ పడదు. చూడండి ఫ్రెండ్స్, బాగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఒక ముక్క వేసి టెస్ట్ చేస్తున్నాను. బాగా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఇందాక మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న చికెన్ పకోడా మొత్తం వేసుకోవాలా. చూడండి, జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ పైన పడకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇది తిప్పుకోవాలా. 2 సైడ్ బాగా కాలాలా. బయట అమ్మే చికెన్ పకోడాలో టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. మన ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది. బయట ఫుడ్ అవాయిడ్ చేయాలా. నేనైతే మా పిల్లలకి అసలు బయట ఫుడ్డే పెట్టాను. ఇంట్లో ఎంతవరకు వీలైనా కానీ ఇంట్లోనే చేసి పెడతాను. ఎప్పుడైనా మారం చేస్తే అప్పుడు తెప్పిస్తాను, కానీ అస్సలు బయటవి నేను పెట్టాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సయ్యద్ అఖిల. లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, బాగా కాలుతుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. కామెంట్స్ పెట్టండి నా రెసిపీస్ ఎలా ఉన్నాయో. మీ కామెంట్స్ పెడితే నాకు మరిన్ని ఎంకరేజ్గా వస్తుంది, ఇంకా చాలా రెసిపీస్ పెడతాను. చూడండి ఫ్రెండ్స్, బాగా క్రిస్పీగా ఫ్రై అయింది. ఆ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలా. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే లోపల దాకా బాగా ఉడకట్టి, ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఆయిల్లోనే మొత్తం చికెన్ పకోడా మొత్తం ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, నేను ఆయిల్ కూడా ఎక్కువ ఏమి వేయలేదు, కొంచెమే వేసాను. ఆయిల్ అస్సలు ముక్కకి ఆయిల్ పట్టదు. చూడండి ఫ్రెండ్స్, క్రిస్పీగా భలే ఉంది చికెన్ పకోడా. ఎమ్మి ఎమ్మి. ఎందుకంటే నేను కార్న్ఫ్లవర్, శనగపిండి రెండు యాడ్ చేశాను, అందుకని క్రిస్పీనెస్ బాగా వస్తుంది. బయట బండ్లలో దొరికేలాగా ఉంటుంది చికెన్ పకోడా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సయ్యద్ అఖిల మా యూట్యూబ్ ఛానల్. కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.